మూవీని మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి, అస్సలు డౌట్ పడక్కర్లేదు. వర్త్ లైక్ 500 టికెట్ పెట్టినా వర్త్ అయితే ఉంది. కామెడీ వాజ్ వెరీ గుడ్. బుజ్జిగాడు మూవీ గుర్తొచ్చింది. యా 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 వాళ్ళందరికంటే అంటే వేరే సినిమాలు హైప్ కావాలని ఈ సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తారు. పార్ట్ కూడా పెట్టడం వేస్ట్ ఇంకా. సో ఓల్డ్ గెటప్ ఏమో 5 days తర్వాత స్టార్ట్ పెడతారంటున్నారు మా థియేటర్స్లో. ఇప్పుడైతే ఏం లేవు. ఒక క్రొకడైల్ ఫైట్ ఉంది. మారుతి ఫెయిల్యూర్. ప్రభాస్ మొత్తం 100% ఇచ్చాడు. యాక్టింగ్ కూడా ఎక్సెప్షనల్ ఉండే, చాలా బాగా చేస్తారు. అండ్ నీ సర్జరీతో కూడా బాగా చేసారు. డాన్స్ క్రేజీ చేసారు. ఇంకా చేద్దాం 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 అని చెప్పి ఏదో చేశారు. లాస్ట్ ఆయన స్క్రీన్ మీద చూసామని హ్యాపీ లాగ్ ఉందన్న, గట్టిగా ఉంది స్టోరీ అవన్నీ పెద్దగా. క్రోకడైల్ ఫైట్ బాగుంది, క్లైమాక్స్ బాగా తీశారు, కానీ రష్ ఉండే మొత్తం. ఫస్ట్ హాఫ్ అంత టైం అవసరం లేదు, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అంటే బాగుండేది సినిమా. ఇంట్లో మొత్తం సీన్స్. సంజయ్ దత్ అంత క్యారెక్టర్ లేదన్న, మొత్తం ఇంకా దెయ్యాలు వీటి మీద పెట్టారు. పర్లేదు, ఓకే, యావరేజ్. ప్రభాస్ హైలైట్స్ అయితే మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, VFX, everything was fantastic, fabulous. I really like the movie. అంటే ప్రభాస్ ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెట్ అవ్వదని చెప్పి చాలా మంది No. It was fantastic. I hope everyone, I want everyone to watch it. అంటే 3 hours అంటే హైలైట్, సినిమాని హైలైట్, సూపర్. ఎవ్రీ ఫ్రేమ్ అంతా చాలా బాగుంది సినిమా. అంటే ఇప్పుడు లాగ్ ఉందని అంటున్నారు కొంతమంది. 3 hours కూర్చోవాలంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అట్లా. లాగ్ అయితే ఏం లేదు బ్రో. ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ప్రభాస్ని చూడాలంటే 2 కలిసి అయిపోలేదు. ముసలిని సావదంగాడు. మారుతి డైరెక్షన్ బాగుంది. అంటే బేసిక్గా చెప్పాలంటే ప్రభాస్ అన్న 1 man షో అంతే. మనం చాలా వింటేజ్ ప్రభాస్ని చూస్తాం, లైక్ డార్లింగ్, మిర్చి, అందులో కామెడీ టైమింగ్ అట్లా చేసిండు. 1 man షో అంతే. 3 hours ఉంది కదా, మన లాగ్ అనిపించింది. లాగ్ అంతేమనిపించలేదు. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్గా మంచిగా ఎంజాయ్ చేసిన. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్, ఒక సీన్ ఉంటుంది ట్రైలర్లో, సీట్ రివర్స్ వెళ్ళి ఆ సీన్ కట్ చేసిండు. అదొకటే కోపం వచ్చింది. బాగా మూవీని మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి, అస్సలు డౌట్ పడక్కర్లేదు. వర్త్ లైక్ 500 టికెట్ పెట్టినా వర్త్ అయితే ఉంది. లైక్ లిటరలీ ప్రీమియం టికెట్స్ దొరకలేదని కొంచెం బాధ, కానీ లేకపోతే లైక్ ఇట్స్ వర్త్. కొంచెం పైసా వసూలు అనొచ్చు బ్రో. లైక్ సాంగ్స్ కానీ లేకపోతే అతని కట్అవుట్ కానీ, లైక్ లిటరలీ ఇట్స్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది. సో అవన్నీ పట్టించుకో, ఓవరాల్ మూవీ ఎలా ఉంది అది మనం చూడాలి, కానీ ఇది ల్యాగ్ ఉంది అది ల్యాగ్ ఉంది అవ్వదు కదా. స్టోరీ కూడా ఉంది, లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ, కొంచెం ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. రెండోది ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. సో ప్రభాస్ కాబట్టి ఎవ్వరు అసలు దాని మీద ట్రోల్ చేయాల్సిన ఆప్షన్ లేదు. ఇంకెవరైనా ట్రోల్ చేయొచ్చు, కానీ లైక్ ప్రభాస్ కాబట్టి జస్ట్ అలాగా కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేసేయాల్సిందే. ఇంకా అంచేత యాక్టింగ్ లైక్ అతను ఓవరాల్ లైక్ సూపర్ స్టార్. అతను ఇంకా మనం చేయాల్సిన లేదు, అతను బెస్ట్. బ్యాక్ రేట్ అన్నీ బాగున్నాయి ఓవరాల్గా. సూపర్. వాళ్ళందరికంటే అంటే వేరే సినిమాలు హైప్ కావాలని ఈ సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అంతే. స్టోరీ అసలు ఏమీ లేదన్న. ప్రభాస్ అన్న ఫుల్ 100% పక్కా ఫుల్ న్యాయం చేసిండు. మారుతి కూడా మంచిగా చేసిండు. 1500 కోర్స్ పక్కా. హర్రర్ అండ్ కామెడీ అన్న. హర్రర్ అంటే పూర్తి హర్రర్ కాదు, హర్రర్ అండ్ కామెడీ ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు. 40 minutes అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్తారు ప్రభాస్ అన్న అనేది. బాగుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అయింది, బట్ సెకండ్ హాఫ్ వాజ్ వెరీ గుడ్. ఐ మీన్ కామెడీ హారర్ని ఈ విధంగా చూపిస్తారని ఫస్ట్ టైం చాలా ఫ్రెష్గా చూసాం. హారర్ని ఇలా ఎస్టాబ్లిష్ చేయలేదు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో. ఏ సినిమాకైనా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, మనం ఓపెన్ మైండ్తో చూడాలి. బట్ ఫస్ట్ హాఫ్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ స్టోరీ అండ్ వింటేజ్ ప్రభాస్ని చూసాము. సెకండ్ హాఫ్ వాజ్ టోటలీ ఇంటూ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ ఈస్ ఎ న్యూ వే ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ హారర్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్తాను నేనైతే. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ బీజిఎం వాజ్ వెరీ గుడ్, సినిమాటోగ్రఫీ ఆల్సో వాజ్ వెరీ గుడ్. హారర్ని ఈ విధంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఐ మీన్ హారర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు మారుతి. చాలా మంది ఇంతకుముందు ట్రోల్ చేశారు ప్రభాస్కి యాక్టింగ్ ఎవరైనా చూడలేదు, లైక్ యాక్షనే చూపిస్తాడని. బట్ ప్రభాస్ షోడ్ ఇట్ నౌ. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి భయ్య. ఐమాక్స్ థియేటర్ కాదు, ఇంద్రలోకం. స్వర్గం అంటే చూడు, ఇది స్వర్గమే. ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు, ఫుల్ ఎంజాయ్. ప్రభాస్కి ఇలాంటి మూవీ యాక్సెప్ట్ చేస్తాడని అనుకోలే. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయినాక ఇలాంటి నార్మల్ మూవీ ఒప్పుకుంటాడు అనుకోలే. బట్ నార్మల్ పీపుల్ కోసం ఇలాంటి మూవీ ఒప్పుకోవడం, ఇలాంటి చేయడము. మారుతి గ్రేట్నెస్ ఏంటంటే 6 feet కట్అవుట్ ఆయనతోనే కామెడీ చేపించింది చూడు. ఎక్స్ట్రాడనరీ టాలెంట్. అండ్ ప్రభాస్ ఈజ్ అ ఫస్ట్ మూవీ హారర్ టైప్ మూవీ, డిఫరెంట్ మూవీ, చాలా బాగుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ప్రభాస్ A to Z ప్రభాస్. లాగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. 3 hours మూవీ అన్నప్పుడు కాన్సెప్ట్ అనేది లాగ్ ఉంటుంది. ఎవ్రీ మూవీలో ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ కంపల్సరీ లాగింగ్ అనేది లేకుండా మూవీ ఉండదు. మనము ప్లస్ పాయింట్స్ మాట్లాడాలి కానీ మైనస్ పాయింట్స్ మాట్లాడి దాన్ని డిస్ట్రాక్ట్ చేయొద్దు.
సో ఓవరాల్ మూవీ చాలా బాగుంది. క్రొకడైల్ ఫైట్ అయితే మనకు తెలుసు ఎలాగో గ్రాఫిక్స్, బట్ ఆ గ్రాఫిక్స్ లో అయినా తీయడం అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రభాస్ 6 feet కట్అవుట్ కి 6 feet క్రొకడైల్ లాగా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఆ పాయింట్ అనేది మర్చిపోయినా, బాగా గుర్తు చేశారు, చాలా బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ యాక్టింగ్ సూపర్, కానీ వాళ్ళకి పక్కకి ఏమంటారు ప్రభాస్ సూపర్ డూపర్ వాళ్ళు కనిపించారు అనమాట ముగ్గురు. ఎందుకంటే 1 man షో ప్రభాస్ అందం ముంగటి ఈ మూవీలో, హీరోయిన్స్ అందం నథింగ్, అదైతే పక్క. ఆయన డ్రెస్సింగ్, ఆయన స్టైల్ ఎక్స్ట్రాడినరీ. మిర్చి తర్వాత అంత హ్యాండ్సమ్ కనిపిస్తుండు, మొత్తం లీన్ అయిపోయిండు, ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు. సో అమ్మన్ మనకు మ్యూజిక్ తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. బీజిఎం బాగుంది మూవీలో. సాంగ్స్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ అంటే సాంగ్స్, ఎందుకంటే లెందీ మూవీలో సాంగ్స్ అక్కడక్కడ మనకి డివియేట్ అవుతుందంట, చాలా బాగుంది. ఒక హిందీ సాంగ్ పెట్టిండు ఆల్రెడీ పాతది, ఆ పాటని సేమ్ పాట కానీ కొరియోగ్రఫీ సూపర్ చేశాడు. అందులో డ్రెస్సింగ్ అయితే ఆసమ్ డ్రెస్సింగ్, ముగ్గురు హీరోయిన్స్తో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ. తెలుసు కదా సంజయ్ దత్కి సాటే లేదు. ఆయన ఫస్ట్ నుంచి, ఇప్పుడు కాదు, ఆయన 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. సంజయ్ దత్కి ఎలాంటి రోల్ ఇచ్చినా సూపర్ చేస్తాడు. కానీ ఈ మూవీలో సంజయ్ దత్ రోల్ కంటే నాకు ప్రభాస్ది ఎక్కువ అనిపించింది. సంజయ్ దత్ నెగిటివ్ రోల్లో ఉన్నాడు కదా, ప్రభాస్ది చాలా బాగుంది. హైలైట్ బ్రో, సూపర్ హిట్ బ్రో, బ్లాక్ బస్టర్, 1000 crores పక్కా. మంచి ఫ్యామిలీ సినిమా బ్రో. ఆఫ్టర్ 15 years మంచి సినిమా ఇదే బ్రో. గుద్దాలు వేసింది బ్రో. అసలు ఏం లేదు బ్రో, లాగ్ ఏం లేదు. గుద్దా ఫుల్ సార్లు చూడొచ్చు బ్రో, 10 సార్లు చూడొచ్చు బ్రో. బ్లాక్ బస్టర్, అదే హైలైట్ బ్రో, అదే మెయిన్ హైలైట్. ట్విస్ట్, అది గుద్దాలు ట్విస్ట్ ఉంటుంది, వేరే ట్విస్ట్ ఉంటుంది బ్రో. లేదు బ్రో, ఏం లేదు బ్రో. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes క్లైమాక్స్ మెంటల్ ఎక్కిపోతుంది బ్రో. లాస్ట్ 30 minutes మెంటల్ పిచ్చిలు ఎత్తుంది. గలీజ్ మస్తు తీసిండు మారుతి అన్న. ఓ మారుతి దొన్నం పెట్టాలి.